హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక టేస్టీ హెల్తీ రెసిపీ చూపిస్తున్నానండి. తోటకూర టమోటా కర్రీ. దీని ప్రాసెస్ చూపిస్తాను రండి. ముందుగా ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అవనియండి. హీట్ అవగానే పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. ఇవి చిటపటమన్నాక ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి. ఇది ఫ్రై అవగానే మనం తోటకూర ఒక పెద్ద 2 కట్టలు తీసుకున్నానండి. ఇవి చక్కగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకోవాలండి నీట్గా. ఇప్పుడు ఈ తోటకూర కూడా ఇందులో ఆయిల్లో యాడ్ చేసేసుకోండి. తర్వాత ఒక ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 4 చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. పసుపు ఒక స్పూన్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడకనియండి. అప్పుడు వాటర్ అంతా బయటకు వస్తుంది తోటకూరలోది. చూడండి, వాటర్ బయటకు వచ్చింది. ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకోండి మొత్తం. నేను కాడలు కూడా లేతగా ఉన్నాయి యాడ్ చేశానండి. చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనకు రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. మొత్తం చక్కగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనియండి. చూడండి, 10 మినిట్స్ తర్వాత తోటకూర ఉడికిందో లేదో ఒకసారి చూసుకోండి. చూడండి, ఇప్పుడు ఈ టైంలో టమోటా కూడా యాడ్ చేసుకోండి. ఒకటి పెద్దది ముక్కలుగా చేసుకొని ఈ టమోటా కూడా సాఫ్ట్గా ఉడికే వరకు మూత పెట్టి ఉడికించుకోండి. చూడండి, టమోటా సాఫ్ట్గా అయిపోయింది. తోటకూర కూడా చక్కగా ఉడికింది. ఇప్పుడు ఈ టైంలో వెల్లుల్లిపాయలు మన ఇష్టం అండి. ఇవి తినే దాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చండి. ఇవి హెల్తీ కూడా అండి. ఈ తోటకూరలో ఉడికితే మంచి టేస్ట్గా ఉంటాయండి. అందుకే యాడ్ చేసుకోండి, చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు కారం కూడా 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వెల్లుల్లి చక్కగా మెత్తగా మగ్గే వరకు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనియండి. చూడండి, 5 మినిట్స్ తర్వాత చక్కగా ఉడికిపోయింది. ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. చూడండి, కర్రీ రెడీ అయిపోయిందండి. ఆకుకూర తింటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. తప్పకుండా ఇలా ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చపాతీకైనా రైస్కైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.